హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పెషల్‌గా చేస్తున్నానన్నమాట. అంటే హ్మ్, అంటే వ్లాగ్ కోసం ఏదన్నా ఒకటి అనేసి అయితే, అలాగే మేము తినడానికి కూడా టైం పాస్‌కి. సో, నేనైతే ఇవాళ ట్రై చేస్తున్నా. ట్రై ఏం లేదు, ఇంతకుముందు కూడా చేసినా అనమాట. ఊర్లో ఉన్నప్పుడు చేసిన సూపర్ వచ్చింది. కొద్దిగా కూడా శర్వాకం కాలేదు, మంచిగా వచ్చింది. సో, ఇప్పుడు కూడా అవే అయితే ట్రై చేస్తున్నా. ఇంతకీ ఏంటంటే సమోసా అనమాట. సమోసా, ఆలు సమోసా అయితే చేస్తున్నా. నాకు సమోసా అంటే చాలా ఇష్టము, ఫుల్ ఇష్టము. సో, మంచిగానే వచ్చింది. బయట ఎట్లా చేస్తారో, బయట రోడ్ సైడ్ పెడతారో వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా సూపర్ వచ్చింది అనమాట ఈ సమోసా. సో, ఈరోజు అయితే ఇదే అనమాట ఈవినింగ్ బ్లాగ్. సో, వచ్చేయండి, నేను ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్తే మాత్రం మనకు ఫస్ట్ కావాల్సింది ఆలు కదా, మనం చేసేది ఆలు సమోసా కాబట్టి. సో ఆలు అయితే తీసుకున్నాను అనమాట. 3 తీసుకున్న ఆలు ఇవైతే ఉడకబెట్టుకోవాలి. సో ఈ ఆలు పట్టేటట్టు ఇట్లా పట్టేటట్టు ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకొని అయితే ఉడకబెట్టాలి. సో నేనైతే ఇవైతే వాష్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసాను అనమాట. ఇవైతే ఉడికేయాలి. ఇవి ఉడికేంతసేపు అయితే మనం ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు సమోసా కావాల్సింది మెయిన్ పిండి కదా. మైదా పిండి అయితే తెచ్చిన 1/2 kg షాప్ నుండి ఇంత ఉంది. సో ఆ పిండి అయితే మొత్తం కలిపేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అది కొద్దిసేపు నానబెట్టుకోవాలి కాబట్టి పిండి 1/2 an hour, అందుకనేసి ముందే కొద్దిగా నానబెట్టుకున్నాము. అంతసేపు ఆలూస్ అయితే ఉడికిపోతాయి అనమాట. సో పిండి కలపడానికి అయితే దానికి ఒక పెద్ద బేషన్ అయితే తీసుకోవాలి. పెద్ద అంటే మరి పెద్దది కాదు, మనకు సరిపడ అంటే మనం పిండి ఎంత తీసుకుంటున్నామో అంత దాని సైజులో అయితే బేషన్ తీసుకోవాలన్నమాట. ఈ మైదా పిండి అయితే మనం జల్లించుకోవాలి. సో నేనైతే 1/2 kg తెచ్చిన పిండి కొద్దిగా తీస్తున్నా, ఎందుకంటే మనం చపాతీ వేయాలి కాబట్టి కొద్దిగా తీసిన అనమాట. సో దీన్ని అయితే మంచిగా జల్లించుకోవాలి. అది సమోసా వేస్తున్నా. సో ఇప్పుడైతే పిండి అయితే జల్లించుకున్నాను అనమాట. దీన్ని అయితే కొద్దిగా ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నా, చప్ప ఉంటుంది. మనం ఎందుకంటే మనం తినేటప్పుడు ఇది చప్ప ఉంటుంది, లోపల మనం పెట్టే స్టఫ్ మంచిగా ఉంటుంది, కానీ బయట అయితే కొద్దిగా చప్ప ఉంటుంది. అందుకనేసి అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. మనకు పిండి ఏమంటారు కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది, మనకి ఆయిల్ వేసుకుంటారు. నేనైతే చాలా వరకు చపాతీ చేసిన కూడా ఇట్నే చేస్తాను అనమాట. సో దీన్ని అయితే మనం కలిపేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పిండిలో వాము మర్చిపోయినా నేను, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. సో ఇప్పటిదాకానైతే వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇప్పుడైతే మా రూమ్ పక్కన ఓనర్ వాళ్ళ కొడుకు అయితే వచ్చింది అనమాట. అందుకే ఇప్పుడు ఫేస్ పెట్టి తీసుకున్నా. ఇంతకుముందు ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకున్నా కదా. ఇంకా ఇప్పుడైతే పిండిని కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ వేసుకొని పాప కూడా వస్తుంది, చేస్తుందంట. సో నేనైతే ఎందుకు చేస్తున్నా అంటే ఇది అంటే ఏమన్నా వెరైటీగా తినాలనిపిస్తుంది, అందుకు చేస్తున్నా. అలాగే వ్లాగ్ కూడా తీయాలనిపించింది, అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. చెప్పినా కదా ఇందాకనే, ఇంతకుముందు కూడా చేసిన అని. ఎట్లాగో చేయొచ్చు అని అయితే చేస్తున్నాడు. అంటే ట్రై చేయడానికి అయితే కాదు, ఎట్లాగో చేయొచ్చు కదా. చేయొచ్చిన పని మనకి ఈజీగానే ఉంటుంది, కానీ చేయడానికి పని మనకు ఎట్లా అంటే అమ్మ అంత పెద్దగా అన్నట్టు అనిపిస్తుంది. చిన్న పని అయినా సరే అంత పెద్ద పని ఎట్లా చేయాలి అనిపిస్తుంది. మనకు ఆల్రెడీ ఇది చేయొచ్చు కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇదైతే మా ఇల్లు. అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా కొద్దిగా ఇరికిరుకుంది, ఇందులోనే బెడ్ ఇవి ఉన్నాయని. సో ఒక కొద్ది రోజులలో అయితే రూమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. రూమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే మా ఓనర్ కొడుకు చూస్తుండ్రా ఒక చేయకపోదులే. ఇల్లు మాకు అన్ని కంఫర్ట్గానే ఉండే మొన్నటి దాకా, అంటే సమ్మర్ లేనప్పుడు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి మాకు కంఫర్ట్గా లేదు, సరిపోవట్లేదు ప్లేస్. పిండి తింటుంది డాడీ కోసం. ఈ పిండి తీసుకునే నీతో లేదు డాడీ. సో పిండి అయితే కలపడం అయిపోయింది. దీన్ని ఒక 10-15 minutes అయితే కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. అట్లా నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఆలు అయితే పెట్టిన కదా ఇంతకుముందు, ఉడికినాయో లేదో చూద్దాం రండి. ఉడికినాయి, 90% ఉడికినాయి. ఒక 2 minutes అయితే పూర్తిగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికేసి సో నేనైతే స్టఫ్లోకి అయితే కావాల్సినవి ఏంటంటే 2 అయితే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అనమాట, ఆనియన్స్. సో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు కట్ చేసే అవసరం లేదు కాబట్టి తర్వాత చేసేటప్పుడు చేస్తే. కొత్తిమీర కట్ చేయాలి కాబట్టి ఇక్కడ వీడియోలో అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఉల్లిగడ్డను అయితే మంచిగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఒక 5-6 తీసుకున్నాను అనమాట నేను. మంచిగా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కట్
చేసుకునే బదులు లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా నేనన్నా ఇప్పుడు 3 పెట్టుకున్నా కానీ 4, 5 పెట్టుకొని ఒకదాని ఒకటి కూడా కట్ చేసుకోవచ్చు, తొందరగా అవుతుంది అనమాట. సో ఇవైతే పచ్చిమిర్చి కట్ చేసుకోవడం కూడా అయిపోయింది. అలాగే కొత్తిమీర కూడా టక్క కట్ చేసిన, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది. మా సార్ వచ్చేసరికి నేను చేసి పెడతా అని ఛాలెంజ్ చేసిన అనమాట, నువ్వు వచ్చేసరికి సమోసా చేస్తా అని. సో వచ్చేసరికి అయితే ఖచ్చితంగా చేసి తీరాలి ఇంకా. సో కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సో పొటాటో అయితే ఉడికిపోయింది అనమాట. దీని పొట్టు అయితే తీసేసుకోవాలి ఇంకా. దీని పొట్టు కాలుతుంది, కొద్ది వీడియో తీయను, కొద్దిగా అయినాక తీస్తాను అనమాట, ఎందుకంటే వీడియో తీసే వాడు బయటికి పోయిండు. సో ఇది తీసేది అయితే తీయను, చాలా కాలుతుంది అనమాట. ఓకేనా. సో దీని పొట్టు అయితే తీయడం అయిపోయింది అనమాట. చూడరు కాలుతుంది, అందుకే తీయలేకపోయినా. దీని అయితే మొత్తం నలిపేసుకోవాలి ఇంకా. సో వీడియో అయితే ఎంత కష్టపడుకుంటూ తీస్తున్నానో అసలు నాకు తెలుస్తుంది. ఎందుకంటే అటు వీడియో తీసుకుంటూ, ఇటు పాపను చూసుకుంటూ, ఇటు ఇది నేను చేసేది చేసుకుంటూ చాలా రిస్క్ అనమాట. సో ఇష్టంగా చేస్తున్నా కాబట్టి ఏం అనిపిస్తలేదు, కాకపోతే కొద్దిగా రిస్క్ అనమాట. సో చపాతీ అయితే ఇట్లా ముద్ద చేసుకొని అయితే ఇట్లా మనం చపాతీ చేసుకున్నట్టయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అద్దె అయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అయితే ఇట్లా అతికించుకోవాలన్నమాట. అతికించుకున్న తర్వాత ఇక్కడ మన అతికించిన హోల్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా ఉంటే మనకు ఫోల్డింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే షేపే మిస్ అవుతుంది అనమాట, అందరికీ షేప్ పెట్టడానికి రాదు. సో నాకు కూడా రాకపోయేది లాస్ట్ టైం చేసినప్పుడు, ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనమాట, వచ్చింది. సో మన ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా మలుచుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అతికించుకోవాలి, మంచిగా అతికించుకోవాలి కింద కూడా, ఎందుకంటే నూనెలో వేసినప్పుడు అయితే అది విడివిడిగా అయిపోతుంది అనమాట. సో ఫైనల్గానైతే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒక్కొక్కటి బాగానే చేసిన, పాపను పట్టుకుంటూ ఆమె ఏడుస్తున్నా కూడా కొద్దిగా ఆమెను సంభాళించుకొని అయితే చేసుకున్నా. సో అవి అయితే చేయడం అయిపోయింది, షేప్ కూడా మంచిగా వచ్చింది. ఆ తర్వాత ఒక లోతు కడాయి తీసుకోవాలి. ఆ కడాయి తీసుకున్న తర్వాత అందులోనైతే ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఇలా నిమ్మలంగా వేసుకోవాలి జాగ్రత్తగా నూనె దగ్గర, ఎందుకంటే వేడెక్కిన నూనె కాబట్టి మీద పడితే ఇబ్బంది అవుతుంది. సో వేసుకున్న తర్వాత ఎమ్మటే కలిపేసుకోదు, ఎందుకంటే అవి ఇచ్చుకోపోతాయి కాబట్టి, ఇచ్చుకోపోయి మళ్ళీ లోపల ఉన్న స్టఫ్ అంతా నూనెలో పడి నూనె అంతా ఖరాబ్ అవుతుంది అనమాట. సో కొద్దిగా ఇలా అయిన తర్వాత తిప్పేసుకోవాలన్నమాట. సో లాస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇంత పర్ఫెక్ట్గా రాలేదు, ఈసారి అయితే బాగా వచ్చినాయి అనమాట. సో ఫైనల్గానైతే సమోసా సూపర్ వచ్చింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఒకటైతే టేస్ట్ చేసి చూడాలన్నమాట. సో వీడియో తీసుకుంటూ కుక్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా బ్లర్ వస్తుంది వీడియో, సో ఏమనుకోకండి. ఓకేనా. తీసుకుని అయితే ఒక గిన్నెలో వేసుకున్నాక నెక్స్ట్ కూడా వేసుకున్నాను అనమాట, ఇంకా చాలా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయినాయి. 8 o'clockకి 3 o'clockకి స్టార్ట్ చేస్తే టైం 6 అవుతుంది, 3 hours పట్టింది. ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ చేసిన. ఒకటి టేస్ట్ చేసిన, బాగుంది, సూపర్ ఉంది, టేస్ట్ బాగుంది. కానీ 3 hours కష్టపడ్డందుకు మంచిగా వచ్చినాయి, థ్యాంక్ గాడ్. ఓకేనా. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇదనమాట. టైం ఓవర్ అయిపోయింది, పాపకు కూడా పాలు వేడి చేసి తాపియాలి. సో ఓకేనా, అందరికీ బాయ్.